ఇష్టపడి పెళ్లి చేసుకుంటుందో తండ్రికి భయపడి చేసుకుంటుందో తెలుసుకోవాలి. ఎలా? ఈ కొడుకున్నాడు కదా, వీణ్ణి అడిగితే పోలా? ఇంత మంచి మామ్ని పెళ్లికి పిలవడం ఎలా మర్చిపోయాను? హలో మామ్. ఈ అమ్మ అలిగింది. అమ్మలు ఎప్పుడూ అలగరు, పిల్లలే అమ్మ దగ్గర అలుగుతారు. మీ ఫోటో పేపర్లో చూసేదాకా మీ పెళ్ళన్న సంగతి నాకు తెలీదు. నిన్నటిదాకా నా పెళ్లి వరుదినితో జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ తోనే గడిచిపోయింది మామ్. ఎందుకు? వరుధిని ఒప్పుకోలేదా? ఉన్నాడుగా పార్దు అనే ఒక చెత్త వెధవ. మన వరుదిని మాజీ మొగుడు. వాడు ఏదో రకంగా అడ్డుపడాలని చూశాడు. నా సంగతి వాడికి తెలీదు. వాడి ముందే ఫంక్షన్లో వరుదిని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశాను. మంచి పని చేశావు. అంటే వాళ్ళు కళ్ళారా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయారన్నమాట. మా మామ కొంచెం బొబ్బిలిపులు టైప్లేండి. ఆయన జోలికెళ్ళే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ మూర్ఖుడి గురించి నాకెందుకు తెలీదు? ఆ మాటకొస్తే అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. ఇప్పుడు నా మొగుడు వెళ్ళాడు, ఎలా తిరిగొస్తాడో చూడాలి. మామ్, కోపం వచ్చిందా? లేదు లేదు, నీ పరిస్థితి అర్థమైంది. కానీ వరుధిని మనస్ఫూర్తిగా ఒప్పుకుందా? ఒప్పుకోక ఏం చేస్తుంది మామ్? ఈ పెళ్లి కాదంటే మా మామ ఆమెను చంపేసి తను చేస్తాడు. అందుకే సైలెంట్గా ఉండిపోయింది. కాకపోతే ఆ పార్దుగడే మాట మాటకి తనని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. ఇంతకీ ఈ పెళ్ళి ఏ గొడవ లేకుండా జరిగే సూచనలు కనిపిస్తున్నాయా? నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకెవ్వరూ ఆపలేరు. ఎవరు అడ్డొచ్చినా వాళ్ళు అంతు చూసేదక్క నిద్రపోను. సిద్ధు, నువ్వు అదే ధైర్యంతో ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. See you, Mom. ఎక్కడా? ఎక్కడండి? ఎక్కడా? ఏంటి ఎక్కడెక్కడ అంటే? ఏడుకొండలు మిమ్మల్ని ఎక్కడెక్కడ కుమ్మేశాడోనని. అంటే వాడు నన్ను కుమ్మేస్తాడని నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావా? లెక్క ప్రకారం అదే జరగాలి కదండి. లెక్క ప్రకారం అదే జరిగేది. నందుగాడే అడ్డుపడ్డాడు. మీనాక్షి కూడా తండ్రినే మందలించింది. వరూధినితో మాట్లాడారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.